సో జనరల్గా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో కొన్ని రూల్స్ అయితే మనం డెఫినెట్గా ఫాలో అవ్వాలండి. సో ఈ 10 years ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఇవి చాలామందికి హెల్ప్ అవుతాయి. మీకు ఈవెన్ కంపెనీలో స్టార్ట్ అయినా, ఫ్రెష్గా స్టార్ట్ అయినా, ఆర్ ఈవెన్ 3 years 4 years ఎక్స్పీరియన్స్తో మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ చెప్పే పాయింట్స్ అన్నీ కూడా, కెరీర్ టిప్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మీ పర్సనల్ డేటాని, మీ పర్సనల్ ఫొటోస్ని కానీ, ఎనీ పాస్వర్డ్స్ కానీ, ఎనీ పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ మీకు ఏదైతే ఆఫీస్ వాళ్ళు అసైన్ చేస్తుంటారో ఆ పర్సనల్ ఆఫీస్ గాడ్జెట్స్లో మాత్రం ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్ని స్టోర్ చేయొద్దండి. ఐ మీన్ సేవ్ చేసుకోవద్దు. అది ఎప్పటికైనా రిస్క్ అండి. ఓకే. అండ్ సెకండ్ది ఏంటంటే ఆఫర్ లెటర్ ఎప్పుడైనా మీరు ఏదైనా కంపెనీ స్విచ్ అవ్వాలని ట్రై చేసినప్పుడు ఏదైనా ఆఫర్ లెటర్ వచ్చిందనుకోండి, వెంటనే ఏం థింక్ చేయకుండా రిజైన్ చేయొద్దండి కరెంట్ కంపెనీకి. రీజన్ ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది, జాయినింగ్ డేట్ రావాలి, అండ్ సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి కంపెనీ గురించి. ఇవన్నీ చేసి కానీ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోకండి. ఓకే. ఎందుకంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు మేనేజర్స్తో కానీ ఆ టీమ్ లిస్ట్తో కానీ ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగితే అవి డెఫినెట్గా ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్కి సంబంధించిన అన్నీ కూడా మీరు మీ ఈమెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. ఎందుకంటే ఈ డిస్కషన్ ద్వారా ఓవరాల్ కమ్యూనికేషన్ అనేది అది ఎప్పటికైనా మళ్ళీ చేంజ్ చేస్తుంటారు వర్డ్స్ అనేవి టైం సిచ్యువేషన్ బట్టి. బట్ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఎప్పటికైనా మీకు ప్రూఫ్గా ఉంటుంది, వ్యాలిడ్గా ఉంటుంది. సో అందువల్ల ప్రతిదీ ఇంపార్టెంట్ డిస్కషన్ అంతా కూడా రిటర్న్ ద్వారా అడగండి, మెయిల్ ద్వారా అడగండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో వర్క్ చేస్తూనే ఎవ్రీ 6 months ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న మార్కెట్కి నేను ఇన్ కేసు ఈ కంపెనీ నుండి నేను చేంజ్ అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్కి నేను ఎలిజిబులా కాదా, నేను ఇంటర్వ్యూ ఇస్తే క్రాక్ చేయగలనా లేదా. ఇలాగ ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం ఐటీ ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ సర్వే అవుతారండి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనీ పరంగా మీకు ఏదైనా శాలరీ హైక్స్ వచ్చాయనుకోండి, శాలరీ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఓకే. సో ఆ శాలరీ హైక్ వచ్చిన తర్వాత, శాలరీ పెరిగిన తర్వాత మీరు మీ లైఫ్ స్టైల్తో పాటు మీ సేవింగ్స్ కూడా పెరగాలండి. అంతేగాని మనీ పెరిగాయి, శాలరీ పెరిగిందని మీకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సర్వే అవ్వాలంటే మెయిన్గా స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి, అండ్ ఎప్పటికప్పుడు మీ సేవింగ్స్ చెక్ చేసుకుని ఉండాలి, అండ్ అదేవిధంగా నెట్వర్క్ని, మీ రెప్యుటేషన్ని కూడా బిల్డ్ చేసుకోవాలండి. ఈ త్రీ కానీ మీరు కేర్ఫుల్గా ఉంటే మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సర్వే అవుతారు. అండ్ ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ఆఫీసులో పనిచేసే ఒక కొలీగ్స్ అందరూ మీ ఫ్రెండ్స్ కావచ్చు. అదొక ప్రొఫెషనల్ ప్లేస్ మాత్రమే. అంతేగాని మీ పర్సనల్ విషయాలు కానీ, మీరు ఏదైనా ఎమోషనల్లో కానీ అంత మీ కంప్లీట్ ఇన్ఫర్మేషను, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయదు, ఎవరికి షేర్ చేయడం అవసరం. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇవి కాకుండా ఇంకా ఏమన్నా యూస్ఫుల్ టిప్స్, కెరీర్ టిప్స్ ఉంటే, అందరికీ హెల్ప్ అయ్యే ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ మోటివేషనల్ అండ్ లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, అండ్ ట్యూటోరియల్ కోసం, అండ్ కెరీర్ గైడెన్స్ కోసం మన లక్కీ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.